ఆదోనిలో అంగరంగ వైభవంగా శ్రీ శంభులింగేశ్వర స్వామి జాతర కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని స్థానిక శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే శివయ్య జాతరను ఈ ఏడాది కూడా పట్టణ ప్రజల సహాయ సహకారాలతో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర పురస్కరించుకుని ఈ రోజు ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా మహారుద్రాభిషేకం నిర్వహించి అనేక రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మూల విరాట్తో పాటు ఆవాహన చేసిన విగ్రహానికి విశేష పూజలు జరిపించారు. అనంతరం శివస్వాముల నేతృత్వంలో నిర్వహించిన శోభయాత్రతో ఆదోని పురవీధులన్నీ ఓంకారం మంత్రంతో జాతర నృత్యాలతో ప్రతిధ్వనించాయి. ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివనామస్మరణ చేశారు. శోభయాత్ర ముగిసిన తర్వాత స్వామివారికి ఘనంగా మంగళహారతి ఇచ్చి భక్తులందరికీ భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మన శివ దీక్ష స్వీకరించుకొని మనం ఊరేగింపుగా శివయ్య జాతర చేయించుకుంటున్నాం. స్వామి మన శంభులింగేశ్వర దేవాలయంలో ప్రధాన అర్చకులు స్వామి ఆధ్వర్యములు మనం ఎంతో అద్భుతంగా శివనాట్యం చేస్తూ శివస్వాములు అందరూ కలిసిమెలిసి ఒక పండగలా మన సనాతన ధర్మం మనం గొప్పగా చెప్పుకోవడం కోసం ఒక ఊరేగింపుగా చేసుకోవడం జరిగింది. స్వామి ప్రతి సంవత్సరం అలాగే మన శంభులింగేశ్వర దేవాలయంలో దీపోత్సవం, లక్ష బిల్వార్చన, అలాగే జాతర శివయ్య జాతర అంటే శివుడే తాండమాడుతున్నట్లు భస్మం మనం ధరించుకొని భస్మం చేసుకుంటూ శివస్మరణ చేసుకుంటూ శివధ్యానం చేసుకుంటూ అంగరంగ వైభవంగా చేసుకున్నాం. స్వామి మన శైలేంద్ర గురు స్వామి ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తూ ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి ఓం నమః శివాయ. ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని టౌన్లో చట్టాబజార్లో వచ్చిన శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం యొక్క జాతర మహోత్సవం పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా మన శివస్వాముల నేతృత్వంలో శివభక్తాతుల నేతృత్వంలో మనం ఈరోజు మహా జాతర జరుపుకోవడం అనేది ఇది చాలా సంతోషించదగ్గ విషయం. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు పాల్గొనే విషయంలో అయితేనేమి, వాళ్ళ చేతునిచ్చే విషయంలోనైతేనేమి గుడి చాలా ముందుకొచ్చిందని మనకు అనిపిస్తుంది ఈ సంవత్సరం మనకి. అలాగే ఇదే సంవత్సరం లాగా ప్రతి సంవత్సరం ఇంతింతై ఒక్కడింతై అన్నట్టు మన దేవాలయం యొక్క ఈ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అభివృద్ధి పథంలో నడవాలా, నలుగురికి ఉపయోగం కావాలా, అలాగే మన సనాతన ధర్మం గురించి 4 విషయాలు నలుగురికి చెప్పాలా, సమాజంలో అందరూ తెలుసుకోవాల్సి చేయాల్సిన మన సనాతన ధర్మం గురించి విశేషమైన కృషి జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన ప్రతి భక్తుడికి నేను శిరస్సు నమస్కారం మనం ఏదైతే పర్సెంట్ అంటే ఎంత గడువు ఇచ్చినారో మనకి ఆ ప్రొసెషన్కి కరెక్ట్ అదే గడువు లోపల మనం అక్కడ స్టార్ట్ చేసి ఎండ్ చేసేసినాము. మనం ఏదైతే అనుకున్నాం ఖచ్చితంగా అదే రకంగా ఈ సంవత్సరం చేశాం. సమయం ఏమాత్రం ఆలస్యం కాకుండా వాళ్ళకి పోలీసులు ఇచ్చిన సమయం మేరకు వాళ్ళని గౌరవిస్తూ, డిపార్ట్మెంట్ని గౌరవిస్తూ మనం కూడా మన వంతుగా చేతనైనంతగా మనం అయినంతలో చేసుకున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే అందరి కోఆపరేషన్ ఉండాలా. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులను కూడా నేను కోరుకునేది ఒకటే, మీరు ఈ దేవాలయం గురించి కొంచెం
నలుగురిలోకి తీసుకెళ్లాలా, ఎందుకంటే ధర్మం గురించి ప్రచారం జరగాల, ఇక్కడ శంభులింగేశ్వరుడి గురించి కూడా తెలుసుకోవాలని చెప్తూ నేను ముగిస్తున్నాను. ఈరోజు ఏం ప్రత్యేక పూజలు జరిగినాయి, ఏం కార్యక్రమాలు నిర్వహించారు? ఈరోజు ఉదయం అండి మహారుద్రాభిషేకం జరుగుతుంది. స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఉన్నందుకు మనం మూల విరాట్లకు కాకుండా ఆవాహన చేసిన విగ్రహానికి ఈరోజు పూజలు జరిపించినాము. అలాగే రేపు కూడా భక్తుల కోసం దాన్ని అలాగే ఉంచుతున్నాం సగం రోజు వరకు, ఎందుకంటే సోమవారం రోజు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ అలంకారాన్ని చూసి సంతోషించాలనే ఉద్దేశంతో రేపు మధ్యాహ్నం వరకు ఈ అలంకారాన్ని ఉంచి రేపు సాయంత్రం మళ్ళీ యథాతథంగా కడిగేసి మళ్ళీ మామూలుగా ఏం పూజ చేసుకోవాలో అభిషేకం చేసుకుంటాం. ఈరోజు మహామంగళారతి రుద్రాభిషేకం మూలమూర్తి కాకుండా ఉత్సవమూర్తికి చేసుకున్నాం. స్వామి ఎన్నో ఏట నుంచి చేస్తున్నారు స్వామి? ఇది ఎన్నో ఏట స్వామి? ఇది సుమారుగా 28 నుంచి 30 సంవత్సరాల లోపు అయింది స్వామి. ఇప్పుడు నా నేతృత్వంలో నాకు గుర్తుండి 11వ సంవత్సరం ఇది నేను చేస్తుండేది. ఇప్పుడు నేను చేస్తాను. మీ పేరు స్వామి? వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.